భారతదేశంలో రైతులు మొత్తము తమ హక్కుల కోసము చట్టాల కోసం నిలబడి కొట్లాడుతుంటే అండగా నిలబడిన హాప్ ప్రభుత్వము పంజాబ్లో నేడు అదే రైతులను అక్రమ కేసులు పెట్టి నిర్బంధించటము సికండి వ్యవహారంగా ఉన్నది అంటూ మాట్లాడారు ఎస్కేఎం నాయకులు. ఈ సందర్భంగా మార్చి 28న దేశం మొత్తం నిరసన కార్యక్రమాలు జరుగుతున్న ఎస్కేఎంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్లో కూడా ఎస్కేఎం వివిధ ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలతోటి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకటరాములు అధ్యక్షత వహించగా ఎస్కేఎం రాష్ట్ర కన్వీనర్లు ప్రసంగించారు. ఎస్కేఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, రైతాంగ సమితి కుల వెంకటయ్య, ఏఐయుకేఎస్ రాము, మండల వెంకన్న, మామిడాల భిక్షపతి, నాగిరెడ్డి, ప్రసాదన్న, బి ప్రసాదు, బి పద్మ, జి ఝాన్సీ, సూర్యం, అరుణ, అనురాధ, ఇఫ్టు, శివబాబు, మహేష్, నాగరాజు తదితరులు పాల్గొని నిరసనలు తెలియజేశారు. సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతు ఉద్యమకారులపై చేస్తున్నటువంటి దౌర్జన్యం, సరిహద్దుల్లో చేస్తున్నటువంటి దౌర్జన్యం, కనోరి శిబిరాలపై చేసిన దౌర్జన్యాన్ని, కనోరి దీక్షా శిబిరాలపై చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, బీజేపీ ప్రభుత్వాల దౌర్జన్యాలు, బీజేపీ పంజాబ్ ఆ ప్రభుత్వాల దౌర్జన్యాలు, రైతు ఉద్యమంపై చేస్తున్నటువంటి దౌర్జన్యం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆ ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వం, అట్లానే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈనాడు రైతాంగ ఉద్యమం పైన తీవ్రమైనటువంటి దాడిని ప్రారంభించినది, అక్రమ అరెస్టులను చేసినది, అట్లానే జైళ్ల పాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక అక్రమ కేసులన్నీ నిర్బంధిస్తున్నటువంటి ఈ సందర్భాన్ని నిరసిస్తూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతాంగ ఉద్యమం పట్ల ఈనాడు వ్యవహరిస్తున్నటువంటి తీరుని తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మిక వర్గం మొత్తం కూడా ఈనాడు వీధుల్లోకి వచ్చి ఈ పోరాటాన్ని ఉధృతం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ఆ ప్రభుత్వము, అట్లానే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము దిగి రావాల్సినటువంటి అవసరం ఉంది. రైతాంగ ఉద్యమం పట్ల ఈనాడు నిర్బంధాన్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఈ పద్ధతులలో లేకపోతే రానున్న కాలంలో మరింత ఉధృతం చేసేందుకోసం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈనాడు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. నమస్కారం. సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా పంజాబ్ రాష్ట్రంలో కనౌరి, సింధు బార్డర్స్లలో రైతాంగ ఉద్యమాలను అణచడానికి, వారిని అరెస్టు చేసి తీవ్రంగా ఇబ్బందులకు గురి చేయడానికి సిద్ధపడటం చాలా అప్రజాస్వామికమని పేర్కొంటున్నాము. పంజాబ్ రాష్ట్రంలో రైతుల న్యాయబద్ధమైన డిమాండ్ల కోసం పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయాలని, రుణమాఫీ చట్టం చేయాలని, విద్యుత్తును ప్రైవేటీకరించవద్దని, పంటల బీమా పథకాన్ని రైతులకు అనుకూలంగా సవరించి అమలు చేయటానికి చర్యలు తీసుకోవాలి అన్న న్యాయబద్ధమైన డిమాండ్లపై ఉద్యమాలు, పోరాటాలను కొనసాగిస్తూ ఉంటే ఇది మొత్తంగా ఈ రాష్ట్రం ఉద్యమాల రాష్ట్రంగా మార్చివేశారు. మీరు ఉద్యమించడానికి వీల్లేదు అని ఆపు ప్రభుత్వం చెప్పటము అంటే నిజంగా ఈ దేశంలో ఉద్యమాలు, పోరాటాలు కొనసాగించడానికి అవకాశం లేదా, లేకపోతే ఉన్న అవకాశాన్ని ఆపు ప్రభుత్వం కాలరాస్తుందా అని మేము అడుగుతూ ఉన్నాం. ఒకవైపున కేంద్ర పాలకుల దుర్మార్గమైనటువంటి వైఖరికి వ్యతిరేకంగా గ్రామ గ్రామాన రైతాంగము, వ్యవసాయ కార్మికులు కదం తొక్కుతూ వారి డిమాండ్లను నెరవేర్చేంత వరకు ఊరుకోము, ఈ పాలన స్తంభింపజేస్తాము అని బీజేపీకి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదం తొక్కుతున్న ఈ సందర్భంలో ఆపు ప్రభుత్వం
పంజాబ్లో కొనసాగుతూ అక్కడ ఉద్యమకారులను అణచటానికి ఒకవైపున జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం ఎట్లా రైతాంగాన్ని కుంగదీయటానికి ఉపయోగించుకుంటున్నారో, రెండో వైపున కార్పొరేట్ కంపెనీలు ధాన్యం కొనుగోలు చేసుకోవటానికి వారికేమో మార్గాన్ని ఏర్పరచుకుంటూ వారికి అనుకూలంగా ఒకవైపున రద్దు చేసిన 3 చట్టాలలో 2 చట్టాలని డొంకదారిలో జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాన్ని తీసుకొచ్చి దేశ రైతాంగాన్ని దెబ్బతీయటానికి, వ్యవసాయాన్ని మొత్తంగా కార్పొరేట్ కంపెనీల చేతులలో పెట్టడానికి ఆలోచన కొనసాగిస్తున్నటువంటి కేంద్ర పాలకులు, వారికి అనుకూలంగా నిలబడుతున్నటువంటి ఆప్ ప్రభుత్వం పంజాబ్లో ఈ ఇద్దరి ఆటలు ఈ దేశంలో సాగనీయమని హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా న్యాయబద్ధమైన రైతాంగ వ్యవసాయ కార్మికుల హక్కులను కాపాడుకోవటానికి, డిమాండ్లను నెరవేర్చడానికి ఈ రోజు నిరసన ప్రదర్శన నిర్వహిస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చినటువంటి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. కారణం ఏంటంటే 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మూడవసారి వచ్చినప్పటికీ కూడా ఈ రైతుల మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకతతోన రైతులకు వచ్చినటువంటి ఆదాయాన్ని మొత్తం కార్పొరేట్లకు అప్పచెప్పడానికే పూనుకున్నది. రైతాంగానికి ఇప్పటి వరకు 1 నయా పైసా ఖర్చు పెట్టింది కానీ ఇవ్వడం కానీ జరగలేదు. ఎందుకంటే 11 సంవత్సరాలు అవుతున్నప్పటికీ 16 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకు అప్పచెప్పడం జరిగింది. దానిని బ్యాంకుల ద్వారా మాఫీ చేయడం జరిగింది. అదే రైతులకు ఉన్నటువంటి అప్పులు ఏంటంటే 5 లక్షల కోట్లు మాత్రమే. 5 లక్షల కోట్లు దాదాపు 20 కోట్ల రైతు కుటుంబాలు ఉంటే వారికి మొత్తానికి చెల్లుతాయి. కానీ ఏళ్ల మీద లెక్క పెట్టినటువంటి వాళ్లకు 16 లక్షల కోట్ల అప్పులను మాఫీ చేయడం జరిగింది. చూడండి ప్రజలారా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎంతమంది, కార్పొరేట్లు ఎంతమంది అనేది తెలియజేస్తూ ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఉన్నటువంటి మేమంతా రైతు సంఘాలు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఈ దేశంలో రైతాంగం చేస్తున్నటువంటి పోరాటాలకు మద్దతు తెలపవలసిందిగా కోరుతూ ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పంజాబ్లో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంతో కుమ్మక్కై రైతాంగ ఉద్యమం మీద ఉత్పాదం మోపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనబడుతుంది. మొత్తం రైతులందరినీ కూడా లాఠీ చార్జ్ చేసి బలవంతంగా అరెస్ట్ చేసి వాళ్ళ యొక్క డేరాలను, ట్రాక్టర్ల మీద వచ్చినటువంటి వాళ్ళ సామాగ్రిని మొత్తం కూడా ధ్వంసం చేసి మొత్తం స్వాధీనం చేసుకొని రైతుల మీద అక్రమ కేసులు బనాయించినటువంటి స్థితి మనం ఈరోజు పంజాబ్లో చూస్తున్నాం. ఒకవైపు బీజేపీ ప్రభుత్వం రైతాంగ ఉద్యమం మీద ఉక్కుపాదం మోపింది. అన్నదాతలు, దేశానికి అన్నం పెట్టేటువంటి అన్నదాతలు అని చెప్పి మరోవైపు కీర్తిస్తూనే, రైతులకు ఆదాయాన్ని పెంచుతా అని చెప్పి ప్రగల్భాలు పలుకుతూనే మరోవైపు రైతాంగం మీద దౌర్జన్యకాండ చేస్తున్నటువంటి స్థితి ఇలా బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంది. దానికి అనుగుణంగా ఆ ప్రభుత్వం ఒకవైపు రైతుల మీద జరిగేటువంటి దౌర్జన్యాలను ఆ నాయకుడు ఖండిస్తూనే మరోవైపు పంజాబ్లో కూడా వీళ్ళ మీద దమననీతి కొనసాగిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. మొన్న పెట్టినటువంటి పార్లమెంటులో పెట్టినటువంటి బిల్లులో కూడా ఇలా బడ్జెట్లో కూడా వ్యవసాయ రంగానికి చాలా తక్కువ బడ్జెట్ను కేటాయించినటువంటి స్థితి ఉన్నది. ఉపాధి హామీ పథకానికి నిధులు తక్కువ చేసినటువంటి స్థితి ఉన్నది. ధనధాన్య యోజన పేరుతోటి ఇలా మొత్తం విదేశాల నుంచి అదనంగా ధాన్యాన్ని దిగుమతి చేసుకునేటువంటి స్థితి ఇలా కొనసాగుతున్నది. దానికి వ్యతిరేకంగా ఇలా రైతాంగం మొత్తం కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఒకవైపు 3 చట్టాలను వెనుకకు తీసుకున్నా అని చెప్తూనే మరోవైపు దొడ్డిదారిన మొత్తం జాతీయ మార్కెటింగ్ విధానం అనేటువంటి పేరుతోటి దానికి అనుకూలమైనటువంటి చట్టాలను మరో రూపంలో తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఇలా కొనసాగుతున్నది. దీనికి వ్యతిరేకంగా రైతాంగం కూడా మొత్తం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఒక పెద్ద మహోద్యమంగా ఇలా కొనసాగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇలా ఈ ప్రభుత్వాలన్నీ కూడా రైతులను మొత్తం కూడా నట్టేట్ల ముంచి కార్పొరేట్ రంగానికి వ్యవసాయాన్ని అప్పగించేటువంటి చర్యలలో ఇలా పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నటువంటి
స్థితి ఫలితమే ఇవాళ చేస్తున్నటువంటి నిర్బంధం. ఇలా రైతాంగ ఉద్యమ నాయకులు నిన్ననే విడుదలయ్యారు. దానికి వ్యతిరేకంగా మొత్తం ఇలా ఉద్యమిస్తున్నారు దేశవ్యాప్తంగా. మేము కోరేది ఏంటంటే మొత్తం రైతాంగం మీద, రైతాంగ నాయకుల మీద పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా బేషరతుగా ఉపసంహరించుకోవాలి. వాళ్ళ స్వాధీనం చేసుకున్నటువంటి వాళ్ళ టెంట్లను, వాళ్ళ ట్రాక్టర్లను, సామాగ్రిని, ప్రచార సామాగ్రిని అంతా కూడా బేషరతుగా వాళ్ళకి అప్పగించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.